సినిమా ఎక్కడైనా ఒక సినిమా రిలీజ్ అయ్యే వారం లేదా నెల ముందో ట్రెండ్ అవుద్ది. కానీ ప్రభాస్ అన్న నటిస్తున్న స్పిరిట్ అనే మూవీ అప్పుడే కాంట్రవర్సీలు వైరల్ అవ్వడం మొదలైపోయింది. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. షూటింగే స్టార్ట్ అవ్వలేదు. సందీప్ రెడ్డి వంగ ఒకే ఒక్క ట్వీట్ తో బాలీవుడ్ మొత్తాన్ని కుదిపి పడేశాడు అంతే. స్పిరిట్ కూడా చాలా సింపుల్ టైటిల్. ఇక్కడ ప్రభాస్ ఫోటో వస్తే అప్పుడు ఇక్కడ డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతమంది చూస్తున్నారు? స్పిరిట్ మూవీ కోసం ఆయన 6 ప్యాక్స్ కాప్ రోల్ లో చూడడానికి ఎంతమంది ఎదురు చూస్తున్నారు? ఒక లైక్ చేయండి. రీసెంట్ గా దీపికా పడుకొని ఈ మూవీలో రిమూవ్ చేసేసి యానిమల్ హీరోయిన్ తృప్తి గారిని పెట్టారనమాట. నాకు దీంట్లో బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఏంటంటే మేనిఫెస్టేషన్. ఒక్కసారి చూడు. I've also heard that you're doing another film with him, isn't it? With Prabhas. That's not happening. చాలా రోజుల క్రితం ఈ హీరోయిన్ ని ఒక ఇంటర్వ్యూలో నువ్వు స్పిరిట్ మూవీలో నటిస్తున్నావు, ప్రభాస్ గారితో చేస్తున్నావు అంటే లేదు అది 100% ఫాల్స్ న్యూస్, అప్పటికి వేరే హీరోయిన్ పెట్టించుకున్నారు ఏదో చెప్పారన్నమాట. డైనోసార్ ఫ్యాన్స్ ఎంతమంది చూస్తున్నారు? ఫాలో చేసి మీ లవ్ చూపించండి డార్లింగ్. Let's manifest it. ఇక్కడ మీరు వర్డ్ అబ్జర్వ్ చేశారా? మేనిఫెస్టేషన్. జరగక ముందే దాన్ని జరుగుతుంది అని మనం నమ్మడం, దాన్ని ఊహించుకోవడం, ఇమాజిన్ చేసుకోవడం. ఆ ఇంటర్వ్యూలో అన్నారు. ఇప్పుడు అదే మేనిఫెస్టేషన్ వర్క్ అయింది. If it's not happening as of now, it should happen. దీపికా పడుకుని రిప్లేస్ చేసి తృప్తి వస్తుందని ఎవరైనా ఇమాజిన్ చేశారు? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్. ఇది నీకు ఎందుకు చెప్తున్నానంటే మేనిఫెస్టేషన్ అనేది ఎంత పవర్ఫుల్ అంటే నువ్వు ఏదైనా అనుకునే ముందే దాని రిజల్ట్ ఇమాజిన్ చేయి, అది జరిగి తీరుతుంది. Is it true, భవాని? ఇది నా లైఫ్ లో నేను చాలా సార్లు ఎక్స్పీరియన్స్ చేశాను. నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. నెలల క్రితం నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చారు. తన నేమ్ శ్రీరామ్ అనమాట. తిని 150 కేజీల నుంచి 70-80 కేజీలు తగ్గాలంటే అది మామూలు విషయం కాదు. కానీ యాజ్ ఎ కోచ్ గా నేను ఫస్టే దాన్ని మేనిఫెస్ట్ చేశాను. నేను ఆయన వెయిట్ తగ్గినట్టే మైండ్ లో ఇమాజిన్ చేసుకున్నాను. దాన్ని నేను పూర్తిగా నమ్మాను. ఎలా అయినా తినని వెయిట్ తగ్గించి నేను చూపిస్తాను అని నాకు నేను శబదం చేసుకున్నాను. నువ్వేదైనా అనుకునే ముందే గట్టిగా అనుకో, బలంగా అనుకో, మొత్తం యూనివర్స్ అంతా దాన్ని నీ దగ్గరికి తెస్తుంది. అది వెయిట్ లాస్ అవ్వని, ఫ్యాట్ లాస్ అవ్వని, నిన్ను నువ్వు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలనుకుంటున్నావా ఇప్పుడే నీ మైండ్ లో ఇమాజిన్ చేసుకో, అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంతే. ఇందుకే మీలో ఎంతమంది మేనిఫెస్టేషన్ ని నమ్ముతున్నారు? ఇలా ఎవరైనా ట్రై చేశారా? డార్లింగ్ నెక్స్ట్ రాబోయే వీడియోలో ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది, అస్సలు మిస్ అవ్వద్దు.